ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः నిన్న క్లాస్లో హార్ట్ సెంటర్ గురించి స్టార్ట్ చేసుకున్నాం. అందులో హార్ట్ సెంటర్ యొక్క ఎండోక్రైన్ గ్లాండ్ ఏమిటంటే థైమస్ గ్లాండ్ అని చెప్పుకున్నాం మనం. ఈ థైమస్ గ్లాండ్ యొక్క ఫంక్షనాలిటీ ఎక్కువగా చిన్నపిల్లల్లో ఉంటుంది, అలాగే అడాలసెన్స్ ఏజ్లో ఉంటుంది, తర్వాత పెద్దగా ఉండదు ఇది అన్నట్టుగా భౌతికమైనటువంటి శాస్త్రం చెప్తూ ఉంటుంది. కానీ దాని యొక్క ఫంక్షనాలిటీ ఒక సాధకుడిలో ఎంతో ఉంటుంది అంటే రహస్యం మనకి మాస్టర్ జాలకులు గారు చెప్తున్నారు. Modern psychology, when allied to medicine, recognizes that this gland, when overactive, will produce the irresponsible and immoral person. As the race of man learns the nature of responsibility, we shall have the first indication of soul alignment, of personality decentralization, and of group awareness, and then paralleling this development, we shall find the thymus gland becoming correctly active. At present, the general imbalance of the endocrine system militates against the safe and full functioning of the thymus gland in the adult. So, full functioning of the thymus gland in the adult అన్నటువంటిది జరగకపోవడానికి కారణం ఏంటంటే వాటిలో ఉంటున్నటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్. అంటే మనం అనేక రకాలైనటువంటి ఈ మన యొక్క మానసిక కక్ష ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులకి వీటికి లోనవుతూ ఉండడం చేత మనలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటున్నది వస్తుంటుంది. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేత మనలో జరుగుతున్నటువంటి దాని చేత థైమస్ గ్లాండ్ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటున్నది కూడా ఏర్పడుతుంది అని చెప్తున్నారు. సో నిజానికి థైమస్ గ్లాండ్ చక్కగా ఒకవేళ ఓవర్ యాక్టివ్ హైపర్ యాక్టివ్గా పనిచేస్తుంటే వాడు ఇర్రెస్పాన్సిబుల్ అండ్ హీ విల్ బి ఓవర్ యాక్టివ్ అండ్ ఎమోరల్ పర్సన్. అంటే ఒక బిహేవియర్ అది అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలన్నటువంటి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం అలా ఏదో ఉంటాడు. చక్కగా వ్యవహరించగలడం అంటుంది వాడిలో పూర్తిగా లోపించినటువంటి వాడిగా వాడు ఉంటుంటాడు, ఎమోరల్ పర్సన్గా ఉంటాడు. అంటే ఇప్పుడు మనందరం మామూలుగా ఏమంటే ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ నుంచోవాలి, ఇలాంటివి ఎలా అయితే పనిచేస్తుంటాయి. థైమస్ గ్లాండ్ ఓవర్ యాక్టివ్గా ఉంటే వాడు ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ ఇలాంటిది వాడికి పని చేయదు. అది థైమస్ గ్లాండ్ యొక్క ఓవర్ యాక్టివిటీ ఫంక్షన్. ఒకవేళ చక్కగా ఫంక్షన్ అవుతూ ఉంటే వాటిలో ఏం జరుగుతుందంటే కనుక సోల్ అలైన్మెంట్ అంటున్నది ఏర్పడుతుంది, పర్సనాలిటీ డీసెంట్రలైజేషన్ అంటున్నది ఏర్పడుతుంది. పర్సనాలిటీ డీసెంట్రలైజేషన్ అంటే ఎంతసేపు తాను ముఖ్యం అన్నటువంటి భావం, లేదా తన గురించి మాత్రమే ఆలోచించేటువంటి వాడు నెక్స్ట్ స్టెప్లో వాడు ఏమవుతాడంటే ఇతరుల గురించి కూడా ఆలోచించడం, వాళ్ళకు కూడా అరే మనం చూడాలి, వాళ్ళకు కూడా ఏదైనా చేయాలి, అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళనైనా సరే తనతో సమానంగా చూస్తూ ఉండడం, నెక్స్ట్ తన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు తనతో సమానంగా చూస్తూ ఉండడం, ఇలాంటి దట్ ఈస్ కాల్డ్ పర్సనాలిటీ అలైన్మెంట్. వాళ్ళ యొక్క మన చుట్టూతో ఉన్నటువంటి మనతో ఉంటూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క భావాలు కూడా విలువ ఇస్తూ ఉండడం, ఎంతసేపు తనకు అనిపించిందే కరెక్ట్ అనేటువంటి భావం, లేదా తనకి కష్టం అనిపిస్తే అలా కాకుండా పక్క వాళ్ళ ఫీలింగ్స్ కూడా వీడు రెస్పాండ్ అవ్వడం, చక్కగా వాటికి కూడా వాల్యూ ఇస్తూ ఉండడం, దట్ ఈస్ కాల్డ్ పర్సనాలిటీ డీసెంట్రలైజేషన్. Soul alignment, personality decentralization, and of group awareness, and then paralleling this development. గ్రూప్ అవేర్నెస్ అంటాడు వీటిలో. అంటే చక్కగా ఒక సాధన అటువంటి చక్కగా చేసుకుంటున్నటువంటి వాడి యొక్క ఇది ఎలా ఉంటుందో దానికి ప్రధానంగా థైమస్ గ్లాండ్ యొక్క ఫంక్షనాలిటీ ప్రధానంగా ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. థైమస్ గ్లాండ్ యొక్క ఫంక్షనాలిటీ ఉంటుంటే మనలో సాధన చక్కగా సాగుతుంటుంది. ఒక్క మాటలో చెప్పాలి, థైమస్ గ్లాండ్ యొక్క ఫంక్షనాలిటీ సరిగా లేకపోతే వీడి యొక్క బిహేవియర్ చాలా కోపంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉండడం, ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో తెలియకుండా ఉండడం, ఏదో జీవించేస్తుండడం, అలా ఉండిపోతుంటారు అన్నమాట. అది
there is as at an unrecognized relation existing between the pineal gland and the thymus gland, as well as between both of these and the center at the base of the spine. మనకి లో ఉన్నటువంటి థైమస్ గ్లాండ్కి పీనియల్ గ్లాండ్కి ఒక లింకప్ ఉందండి, హృదయ కేంద్రంకిను సహస్రారంకి. దట్ ఇస్ కాల్డ్ పీనియల్ గ్లాండ్ అండ్ థైమస్ గ్లాండ్. ఈ రెండింటికి ఒక లింకప్ ఉంది, అండ్ అట్ ది బేస్ ఆఫ్ ది స్పైన్కి ఈ లింకప్ అటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ మూడు సెంటర్స్ ఒక ట్రయాంగిల్ పెట్టుకొచ్చింది. సహస్రారం, అనాహతం, మూలాధారం, ఈ మూడు ఒక ట్రయాంగిల్. As the spiritual triad becomes active through the medium of personality, these three centers and their three externalization will work in synthesis. These three centers and their three externalizations will work in synthesis, governing and directing the whole man. ఈ మూడు ప్రధానంగా వాళ్ళు అంటే స్పిరిచువల్ ట్రయాడ్ ప్రధానంగా జీవుడిలో పనిచేస్తున్నప్పుడు, స్పిరిచువల్ ట్రయాడ్ అంటే ప్రధానంగా వీడిలో ఈ అంటే వీడు ఆత్మ, బుద్ధి, మనస్సులో నుంచి వీడు మొనాడిక్ ప్లేన్లోకి చక్కగా పనిచేస్తున్నప్పుడు, మొనాడిక్ ప్లేన్లో ఉండేటువంటి మూడు కూడా వీడిలో పనిచేయడం స్టార్ట్ అవ్వడం. అంటే మొనాడ్ అన్నటువంటిది వీడిలో వీడు ఆత్మగా వీడు ఎప్పుడైతే సాధన అనాథ చక్రం చేరాడు అనుకోండి, నెమ్మదిగా ఆత్మగా ఉండడం అంటే వీడికి వస్తుంది, చక్కగా వస్తుంది. అంటే ఇతరులను ఆత్మగా ఉండడం అంటే ఏంటంటేనండి, సింపుల్గా చెప్పుకోవాలంటే సోల్ ఆస్పెక్ట్గా ఉండడం అంటే పక్కన వాడిని చూస్తే అకారణంగా వీడికి ప్రేమ కలగాలంటే, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ దట్ హీఈస్ ఇన్ సోల్ లెవెల్. ఊరినే జస్ట్ సరదాగా ప్రేమ వచ్చేసేయాలి అంతే వాడికి. ఇప్పుడు మనవాడు కాదా ఈ భావం నెక్స్ట్. ఫస్ట్ ఎదుటివాడిని చూడగానే ఊరిన వాడిని చూస్తే కూడా మనకు ప్రేమ భావం వచ్చేయాలి మన మనసుకి, అంతే. దట్ ఈస్ కాల్డ్ సోల్ క్వాలిటీ, అంతే. సో ఈ క్వాలిటీ బాగా పెరుగుతున్నప్పుడు నెమ్మదిగా ఏంటంటే వీటిలో స్పిరిచువల్ ట్రయాడ్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అంటే మొనాడ్ వీటిలో ఫంక్షనాలిటీ స్టార్ట్ అవుతుంది, మొనాడి యొక్క ఇది. సో స్పిరిచువల్ ట్రయాడ్ ఎప్పుడైతే వీటిలో ఇదవుతుంటుందో, బికమ్స్ యాక్టివ్ త్రూ ది మీడియం ఆఫ్ పర్సనాలిటీ, దీస్ త్రీ సెంటర్స్. ఎప్పుడైతే స్పిరిచువల్ ట్రయాడ్ అంటే మొనాడ్, ఆత్మ, మైండ్, ఈ మూడు ఒక ట్రయాంగిల్ మీరు వేసుకోవచ్చు. మొనాడ్ యొక్క రిఫ్లెక్షన్ ఆత్మిక్, ఆత్మిక్ నుంచి మెంటల్, ఈ మూడుగా వస్తున్నప్పుడు అప్పుడు వాడిలో సహస్రారం, అనాహతం, మూలాధారం, ఈ మూడు కూడా వాడి లైఫ్లో ప్రధానమైనటువంటి పాత్రగా ఉంటుంటాయి. మిగిలిన సెంటర్స్ అప్రధానంగా ఉంటాయి, మూడు సెంటర్స్ ప్రధానంగా ఉంటాయి. అది to full adult functioning, as is not the case with adult man, the divine will to good will make itself felt, and divine purpose he achieves. He achieved. సో ఇదంతా సింథసిస్గా అయినప్పుడు వాడు నెమ్మదిగా ఏమవుతాడంటే పీనల్ గ్లాండ్ ఇస్ రిటర్న్ టు ఫుల్ అడల్ట్ ఫంక్షన్. పీనల్ గ్లాండ్ కూడా ఏమవుతుంది, మామూలుగా అదేదో వెస్టీజియల్ ఆర్గాన్గా అనుకుంటారు పెద్దవాళ్ళు, బట్ పీనల్ గ్లాండ్ హ్యాస్ ఇట్స్ ఫంక్షనాలిటీ. అది చక్కగా పనిచేయడం అంటున్నది స్టార్ట్ అవుతుంది పీనల్ గ్లాండ్. అంటే దాని యొక్క ఫంక్షనాలిటీ వీడు చక్కగా చూడగలిగేటువంటిదిగా వాడిలో ఆ పీనల్ గ్లాండ్ నుంచి వచ్చేటువంటి ఇది చాలా చక్కగా వీడిలో అంటే సహస్రారం విచ్చుకోవడం అని అన్న పీనల్ గ్లాండ్ పనిచేయడం అని ఒకటే. సో సహస్రారం ఎప్పుడైతే విచ్చుకోవడం అంటే జరుగుతుందో, లేదా పీనల్ గ్లాండ్ ఎప్పుడైతే ఫంక్షనాలిటీ చక్కగా మీరు అంటే ఇతరులను చూస్తే చక్కటి ప్రేమభావం దానికి ప్రధానమైనటువంటి మెట్టు. సో ఇతరులను చూస్తే ప్రేమగా ఉంటుండేటువంటిది అభ్యాసం అయిన తర్వాత నెక్స్ట్ పీనల్ గ్లాండ్ విచ్చుకునేప్పటికి ఏమవుతుందంటే వీడు వాడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరిలోనూ చక్కటి ప్రేమభావం కలిగి ఉంటాడు. కారణం లేనటువంటి ప్రేమ సహజ గుణముగా వాడికి నిలబడిపోతూ ఉంటుంది. చూడండి, వాడు ధనవంతుడా కాదు, పోనీ వాడి దగ్గర ఐశ్వర్యవంతుడా కాదు, పోనీ భూములు ఉన్నాయా కాదు, ఏముందని వాడికి ప్రేమ, వాడు ఇతరులందరినీ కూడా తనవాడిగా చూస్తాడంటే వాడికి ప్రేమ అంతే. చేతుల్లో 4 చాక్లెట్లు ఉంటే వాడు చాక్లెట్ తిని మిగిలిన 3 చాక్లెట్లు వాడు చుట్టూతో ఉన్నాడు పనిచేస్తుంటాడు, మాస్టరీకే. అలా అలా ఉంటుంది అన్నట్టు పాలిటిక్స్. వాళ్ళ దగ్గర ఏముంది అనేటువంటిది కాదు, ఆ ప్రేమ అనేటువంటిది ఉన్న వాళ్ళ దగ్గరికి అన్నీ వస్తుంటాయి. సహస్రారం కదండి, చోట్లో ఉన్నటువంటి అన్నీ కూడా సహస్రారం వెచ్చుకున్నటువంటి వాడికి సహజంగా అలా వచ్చేస్తుంటాయి, దిగిపోతుంటాయి. జ్ఞానం అనేటువంటిది అలా దిగిపోతుంటుంది, ఏది కావాలంటే అది అలా వస్తుంటుంది. సహస్రారం అనేటిదే ఓపెన్ ఛానల్ టు ద మన లోగో స్కిన్, వీడికి ఒక ఓపెన్ ఛానల్ అనమాట సహస్రారం అనేటువంటిది. చోట్లో ఉన్నటువంటి ప్లానెటరీ లోగో స్కిన్ను వీడికి చక్కటి అనుసంధానం అనేటువంటిది ఏర్పడిపోతుంది. అంటే వీడు చాలా ఇదిగా ఉంటారు అన్నమాట.
అందులో ప్లానెట్ లోగోస్లో ఏవైతే ఉన్నాయో క్వాలిటీస్ అవన్నీ వీటిలోకి అలా దిగిపోతుంటాయి. సో ఈ ఎక్స్టర్నలైజేషన్ విల్ వర్క్ అది. సో వీటిలో ఎప్పుడైతే పీనియల్ గ్లాండ్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు విల్ వర్క్ ఇన్ సెన్సెస్ గవర్నింగ్ అండ్ డైరెక్టింగ్ ద హోల్ మ్యాన్. ద డివైన్ విల్ టు గుడ్ విల్ మేక్ ఇట్ సెల్ఫ్ ఫెల్ట్. దానివల్ల ఏమవుతుంది, విల్ టు గుడ్ అన్నటువంటి చక్కగా చక్కగా వీడు 10 మందికి అంటే సహజ గుణముగా వీళ్ళు నిలబడిపోతున్నారు. విల్ మేక్ ఇట్ సెల్ఫ్ ఫెల్ట్ అండ్ డివైన్ పర్పస్ హీ అచీవ్డ్. పర్పస్ లెట్ పర్పస్ గైడ్ అన్నటువంటిది అంటుంటుంది చూసారు. ఆ డివైన్ పర్పస్ ఏమిటి అసలు, ది పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ అంటే దట్ ఈస్ అచీవ్డ్ అన్నారు. అంటే ఏంటంటే ఎవరిని చూసినా సరే మన చుట్టూ ఇది ఒక జనరల్ ప్రాక్టీస్ మనం అందరం చేయాలి. ఎవరిని చూసినా సరే పొద్దు నుంచి రాత్రి దాకా ఎంతోమందిని చూస్తుంటాం. మన ఇంట్లో వాళ్ళని చూస్తుంటాం, మన ఇంటికి వచ్చి పనులు చేసే వాళ్ళని చూస్తుంటాం, పని వాళ్ళు అంటాం వాళ్ళని. లేదా మన ఏదో ఆఫీస్లో పనిచేస్తుంటే మన ఆఫీసర్లను చూస్తుంటాం. లేదా మన రోడ్డు మీద వెళ్తుంటే మన చుట్టూతా మనతో పాటు తిరుగుతున్నటువంటి ప్రయాణికులను చూస్తుంటాం. వీళ్ళు ఎవరిని చూస్తున్నా సరే నెమ్మదిగా ఒక సాధన అంటుండే మనసులో సాగుతుంటారు. వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం ఇవ్వండి, కాదని కాదు. బట్ ఇంటర్నల్గా ఎవరిని చూస్తున్నా సరే వాడిని పరమాత్మక స్వరూపం అన్నటువంటి భావం వీడికి సహస్రారం విచ్చుకోవడానికి ఈ భావం చాలా దోహదపడుతుంది. ఎవరిని చూస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎలా ఉన్నా చక్కగా వాడి ఒక పరమాత్మ స్వరూపం అని అనుకుని జస్ట్ పైకి ఒకవేళ గట్టిగా మాట్లాడినా, ఒకవేళ ఎలా మాట్లాడినా లోపల మాత్రం ఈ భావం మీకు మెలుగుతుంటే చాలు, ఏం లేదు. అది ఏం చేస్తుందంటే మనలో డివైన్ పర్పస్ హీ అచీవ్డ్. అది డివైన్ పర్పస్ అంటే ఎదుటివాడిని చూసినప్పుడు అది వచ్చేసినట్టు. When the thymus gland similarly becomes active in the adult, the goodwill will become apparent and the divine plan will begin to work out. Goodwill become apparent. Divine plan is work out. థైమస్ గ్లాండ్ అంటే ఎదుటివాడిని చూస్తే ఊరికే ప్రేమ భావం, ఎందుకు ప్రేమిస్తున్నారో వాడిని, వాడుతో వెధవరా అంటే ఉండనండి ఏమైంది, ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో ఏం తప్పు ఉంది. ఒకసారి ఇదే జరిగింది సంఘటన ఒకటి చెప్తాను మీకు. ఒకసారి ఒక పేషెంట్కి బాగాలేదు, నాన్నగారి దగ్గరికి వచ్చారు వాళ్ళు. వాళ్ళకి బాగాలేదంటే సరే మంది ఇచ్చారు, పంపించారు. మళ్ళీ బాగాలేదంటే సరే ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళు మన ఇంట్లో వచ్చారు. నాన్నగారు ఇక్కడ ఉంచేమన్నారు. సరే ఉండిపోయారు మన ఇంట్లో. 2 రోజులే ఉండిపోయారు వాళ్ళు మన ఇంట్లో. వాళ్ళ ఆ పిల్లాడికి పాపకో చిన్న అమ్మాయి బాగాలేదు. అయితే ఆ పిల్లాడిని చూసుకోవడానికి తల్లి కూడా ఉన్నారు మన ఇంట్లోనే. ఆ తండ్రి వెళ్ళి వస్తుండడం ఏదో చేస్తున్నారు సంథింగ్. తండ్రి కూడా ఉన్నారు లేదు. ఈ 2-3 రోజులు ఉన్నాడు. ఆ తండ్రి పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో మన ట్రస్ట్ సోదరులు పనిచేస్తారు. వాళ్ళు వచ్చి ఏంటంటే బాబు మీరు వాళ్ళని పెట్టుకున్న వాళ్ళకి ఆయన ఎవరికి పిల్లికి కూడా బెచ్చం పెట్టడం వస్తా ఆయన మీద ఇది అన్నాడు. వాటితో మనకు సంబంధం లేదు. నాన్నగారు అన్నట్టు దట్స్ ఆల్ రైట్ ఉండని నాకు పిల్లగారు. మనకి పిల్లాడు ముఖ్యం, వాడికి రోగం తగ్గించడం ముఖ్యం అంతే. వాడు వాడు పెళ్ళికి బెచ్చం పెట్టడం ఇదంతా తర్వాత విషయం, వదిలేశాడు అని చెప్పి వాడికి చక్కగా మందిచ్చి తగ్గించేసి వాళ్ళు పంపించారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీస్ తోటి మనకు సంబంధం లేదు. వాడు కోపం అయినా రావచ్చు, వాడు కొత్త లోభి అయినా అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు. మనం వాడికి ఏం చేయడం అనేటువంటి భావం మీదే మన దృష్టి ఉండాల్సిందంతే. మనం వాడికి ఏం చేద్దాం అంటే ఏదైనా చేయాల్సింది ఏదైనా ఉందంటే దట్స్ ఇట్. అంతవరకు చేయండి, ఊరుకోండి అంతే. వాడు మనం ఈ పని చేస్తారు, ఈ పని చేస్తారు, ఈ క్యాలిక్యులేషన్ వాడికి సంస్కారం ఇచ్చుకోవడం ఏవి ఉండవు. బాగా గుర్తుపెట్టేసుకోండి. ఇది కదండి, ఇది కూడా సర్వీసే కదండి అంటే సర్వీసే, కానీ నీ భావం అది ఉంది కాబట్టి నీకు సంస్కారం ఇచ్చుకోదు. భావమే ఇక్కడ ప్రధానం. ఎదుటివాడిని చూసినప్పుడు ప్రేమభావం సహజంగా కలుగుతుందా లేదా అంటుండే చూసుకోండి. థైమస్ గ్లాండ్ చక్కగా విచ్చుకుంటుంది, పీనియల్ గ్లాండ్ విచ్చుకుంటుంది. ఎదుటివాడిని చూస్తే ప్రేమభావం రావట్లేదు అంటే థైమస్ గ్లాండ్ విచ్చుకోవట్లేదు అని అర్థం. అది చెప్తున్నాడు ఇక్కడ. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ begins to work out and will become apparent and the divine plan will begin to work out. This is the first step towards love, right human relations and peace. ఇది ఫస్ట్ స్టెప్. అంటే ఎదుటివాడి బిహేవియర్ మార్చాలట అంటే మనం ప్రేమగా ఉంటూ ఉండడమే మార్చబడుతుంది. కానీ మనం వాడికి పాఠం చెప్పినా సరే వాడికి శిక్ష వేసినా మారబడదు. ప్రస్తుతం అటువంటి కలియుగంలో ఎదుటివాడిని మార్చాలట అంటే మాస్టర్ గారు చెప్పినటువంటి మంత్రజాలంలో శ్రీకృష్ణుడు సూచించినటువంటి మార్గమే మార్గం, వేరేది లేదు. అందు గురించి మాస్టర్ గారు అందులో చాలా నిక్కచ్చిగా చెప్పేశారు మనందరికీ. పీస్ అన్నారు, రైట్ హ్యూమన్ రిలేషన్స్ అండ్ పీస్ అన్నారు. రైట్ హ్యూమన్ రిలేషన్స్ అంటే ఎదుటివాడు రాంగ్గా ఉన్నాడు అనుకో, మనం మాత్రం రైట్గా ఉండడమే. ఎదుటివాడు రాంగ్గా ఉన్నాడు కదా, మనం రాంగ్గా ఉన్నాం అనుకోండి ఊరికనే, అప్పుడు ఇంక వాళ్ళు రైట్ హ్యూమన్ రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వదు వాడికి. మనం ఏ రకంగా దెబ్బతీద్దామని వాడు చూస్తున్నాడు, వాడు దెబ్బతీసాడు కూడా మనం దెబ్బతీద్దామని మన ఉద్దేశం. వాడితో బిజినెస్ మానేయండి, మా అయితే వాడితో కనెక్టివిటీ కట్ ఆఫ్ చేసి కాసేపు అంతే. మీకు వాడి మీద ప్రేమభావం మాత్రం తగ్గించకండి.
వాడితోటి ఏదైతే యాక్టివిటీ ఉందో దాన్ని ఒకసేపు సస్పెండ్ చేయండి యాక్టివిటీని అంతే. దాంతో భావం తగ్గించేసుకోకండి, యాక్టివిటీని సస్పెండ్ చేసేయండి అంతే. దానివల్ల ఏమవుతుంది, నెమ్మదిగా వాడే మారుతాడు వాడు. అలా రైట్ హ్యూమన్ రిలేషన్స్ అంటే ఎస్టాబ్లిష్ చేసుకోండి, కానీ వాడు ఇలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉంటాను అనేటువంటిది మార్గం కాదు. అండ్ పీస్ అన్నారు. దిస్ గుడ్ విల్ ఈస్ ఆల్రెడీ మేకింగ్ ఇట్స్ presence felt in the world today, indicating the coming into activity of the heart center and proving that the heart center is the head in the head is beginning to unfold as a result of the growing activity of the heart center up the spine, of the heart center up the spine. స్పైన్ నుంచి హార్ట్ సెంటర్ దాకా యాక్టివిటీ అంటుండేది రావడం, యాక్టివిటీ హార్ట్ సెంటర్ దాకా వచ్చినటువంటి యాక్టివిటీ శాస్త్రారంలో తీసుకెళ్ళబడటం. అంటే హైరార్కీ తోటి అనుసంధానం అంటుండేది హ్యుమానిటీకి ఏర్పడుతుండడం, హ్యుమానిటీ అది హైరార్కీ తోటి అనుసంధానం ఏర్పడినటువంటి వాళ్ళని సంబళతోటి అనుసంధానం అంటుండేది ఏర్పరచబడటం. ఇది మార్గం. అలా చెప్పుకున్నప్పుడు హైరార్కీ, హ్యుమానిటీ, సంబళ అలా చెప్పుకుంటాం. ఇలా చెప్పుకున్నప్పుడు మూలాధారం, అనాహతం, సహస్రారం. అలా దీన్నే ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే యాక్టివిటీగా కూడా చెప్పుకోవచ్చు. గ్రోయింగ్ యాక్టివిటీ ఆఫ్ ది హార్ట్ సెంటర్ అప్ ది స్పైన్ అన్నారు దాన్ని. నెక్స్ట్ 6th పాయింట్, ఇట్ ఈస్ ద ఆర్గన్ ఆఫ్ ఫ్యూజన్ జస్ట్ యాజ్ ది హెడ్ సెంటర్ ఇస్ ద ఆర్గన్ ఆఫ్ సింథసిస్. దీని అన్నారు ఆర్గన్ ఆఫ్ ఫ్యూజన్ అన్నారు, దాన్ని ఆర్గన్ ఆఫ్ సింథసిస్గా చెప్పారు. శాస్త్రం ఆర్గన్ ఆఫ్ సింథసిస్ ఏదైనా సరే అందులో గడిపోయి కలిసిపోవడం, ప్రతిదాన్ని దానిలో భాగంగా అయిపోవడం శాస్త్రారంలో అంటుండేది, శాస్త్రారంలో ఉన్నటువంటిది. అయితే అనాథంలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే ఎవడున్నా సరే వాడితో కలిసి పనిచేయగలగడం అంటుండేది మనం ఏర్పరచుకోవాలి. ఎవడన్నా సరే వాడితో కలిసి పనిచేయండి. ఏ కులం వాడు, ఏ మతం వాడు, ఏ గురువుని ఆచరించ అవన్నీ పక్క పెట్టండి దయచేసి. సాధన అంటుండే ఓటు పెట్టుకుని ఏ గురువు వాడు, ఏ మతం వాడి శిష్యుడు వీడు అంటుండేది ఎంచుకొని మనం వాడితోటి కలిసి పనిచేద్దాం అంటుండే భావం అనుకుంటే మనం ఎంతవరకు మనం ఆధ్యాత్మిక దానికి మనం పనికొస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మన గురువుకు సంబంధించిన శిష్యులతో మాత్రమే మనం పనిచేస్తాం అన్నామంటే ఇది ఎంతవరకు వీడు పనికొస్తాడు, పనికిరాడు ప్రస్తుతం అన్నట్టు దానికి. ఈజ్ అన్ఫిట్, అంతే సింపుల్గా. ఏ గురువు తాలూకా శిష్యుడైనా సరే వాడితో వాడు గురువు గురించి కించపరచకుండా వాడితో చక్కగా మీ గురువు శిష్యుడితో ఎలా అయితే ఉంటాం వాడితో అలా ఉండగలగాలి. ఏ మతం వాడైనా సరే వాడితో చక్కగా ప్రేమగా మాట్లాడండి. వాడు మతం వైపు మీరు మాట్లాడకండి, వాడి మతం వాడిది, వాడిని ఉండని అలా. ఇద్దరు కలిసి ఒక 10 మందికి అన్నదానం చేస్తున్నారు అంతే, అన్నదానం మీద మీరు దృష్టి పెట్టుకోండి. నెమ్మదిగా ఇతరులను, దట్ ఈస్ కాల్డ్ ఆర్గన్ ఆఫ్ ఫ్యూజన్. అది హార్ట్ సెంటర్ యొక్క క్వాలిటీ. As the heart center becomes active, the individual aspirant is slowly drawn into an increasingly closer relation to his soul, and then two expansions of consciousness take place, which are interpreted by him as events or happenings. The known of events or happenings, two important things. I want to చెప్తున్నారు. So, another two expansions of consciousness take place. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే హీ ఈస్ డ్రాన్ ఇన్ టు ద ఆశ్రమ్ ఆఫ్ వన్ ఆఫ్ ది మాస్టర్స్ అకార్డింగ్ టు హిస్ సోల్ రే. వాడు సోల్ రే ఏమిటి అది మనం ఆల్రెడీ మనం ఎలా తెలుసుకోవాలి అని మనం చెప్పేసుకున్నాం. మాస్టర్స్ ఆశ్రమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనం చదివేసుకున్నాం. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మనం ఇప్పుడు. అండ్ బికమ్స్ అన్ యాక్సెప్టెడ్ డిసైపుల్ ఇన్ ది టెక్నికల్ సెన్స్. వాడు అప్పుడు ఏమవుతాడు, యాక్సెప్టెడ్ డిసైపుల్ అవుతాడు. ది మాస్టర్ ఈజ్ హిమ్సెల్ఫ్ ది హార్ట్ సెంటర్ ఆఫ్ ది ashram, and he can now reach his disciple via the soul, because that disciple through alignment and contact has put his heart into close rapport with his the soul. వీడు ఏం చేస్తున్నాడు, నెమ్మదిగా ర్యాపో విత్ ద సోల్ అంటున్నది హార్ట్ని అలవాటు చేస్తున్నాడు. వీడు ఒక మనసుని సోల్తో అనుసంధానం చేయడం అంటున్నది ఏర్పాటు చేసుకుంటున్నాడు. వీడు ఎప్పుడైతే సోల్తో అనుసంధానం చేయడం అంటున్నది ఏర్పాటు అవ్వబడుతుందో వీడు హార్ట్ సెంటర్ సోల్తో అనుసంధానం అవ్వడం అంటుంటే దానికి వీడు ఎప్పుడైతే ఉన్ముఖుడే ఉన్నాడో వీడు సోల్ లెవెల్లో వీడు ఉంటుండడం అంటుండేది అభ్యాసం అవుతున్న కొద్దీ వీడు నెమ్మది ఆశ్రమంలోకి వీడికి ఎంట్రీ దొరుకుతోంది అని అర్థము. మీరు అంటే ఒక నిమిషం మన చుట్టూతా ఒక సేవాభావంగా ఉన్నటువంటి వాడు ఊరిని అలా గమనిస్తుంటే వీడికి ఆశ్రమంలో ఎంట్రీ దొరికింది అంటాడు మీకు తెలుస్తుంది. ఆశ్రమంలోకి ఎంట్రీ దొరికాడు, అక్కడ మాస్టర్ తోటి వీడికి ఒక సోల్ రేకి లింకప్ ఎస్టాబ్లిష్ అది చెప్తున్నారు.
through alignment and contact, but has put his heart into close rapport with the soul, he then becomes responsive to the heart of all things, which, as far as humanity is at present concerned, is the hierarchy. So, without the leader, he then becomes responsive to the heart of all things. Heart of all things that we response to, అంటే he shows response to the heart of all things. వీడి చుట్టూతో అంటుంటే వాడి యొక్క హృదయ కేంద్రంతో వీడు అనుసంధానం అవడం అంటే ఎదుటివాడిని అర్థం చేసుకోవడం అంటే చక్కగా చాలా కొన్ని ఫిలిమ్స్ బాగా చూపిస్తాడు. ఈ జంతువులు ఇందులో ఇంగ్లీష్ ఫిల్మ్లోనే ఇందులో చూసాను. అందులో పెద్ద జంతువు ఉంటుంది, ఏదో పక్షిలాగా ఎగిరే జంతువు. ఆ జంతువు అక్కడ ఉండేటువంటి వాళ్ళని అందరినీ చంపేస్తుంటుంది ఆ జంతువులు. అందురించి ఆ మానవులు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం ఆ జంతువుల్ని మన దగ్గర ఉండకుండా చేసేసుకుంటే మనం సేఫ్గా ఉంటాం అని చెప్పి వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ శిక్షణ ఇస్తుంటారు. ఆ జంతువులను అన్నింటినీ చంపేస్తే మనం హాయిగా ఉంటాం. తలబాజీ అయితే వీడు ఏమవుతాడు, వీడు తెలియకుండా ఒక జంతువుకి వీడు ఏదో జంతువుని వీడు అందులో బాగా ఏదో బంధించడం అది చేస్తాడు. నెమ్మదిగా వీడు ఆ జంతువు యొక్క ఫీలింగ్స్ వీడు అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకునేటప్పటికి నెమ్మదిగా ఆ జంతువుని బంధించినటువంటి వీడు తీసేస్తాడు. నెమ్మదిగా తీసేసి దాన్ని అలా ప్రేమభావంగా అలా చూస్తాడు. నెమ్మదిగా దానిలో కూడా ప్రేమభావం వస్తుంది. చక్కగా వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. నెమ్మదిగా వీడు అలా మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క హార్ట్ తోటి అనుసంధానం చెందాలి. చాలా ఇది చాలా ముఖ్యం. అంటే వస్తువులను వస్తువులుగా చూడటం అంటుండే కాకుండా మన జంతువుల్ని వాటితోటి మనం అనుసంధానం చెందడం అంటుండే చక్కగా వాటి యొక్క హృదయ కేంద్రంతో అనుసంధానం చెందడం. హార్ట్ని స్టిమ్యులేట్ చేయాలి మన యొక్క భావం. లేదా మన చుట్టూతో ఉన్నటువంటి వ్యక్తులతో అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇక్కడ చెప్తున్నారు ప్రధానంగా. హార్ట్ తోటి వీటి లింకప్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే alignment and contact has put his heart into close rapport with Adi. Eventually, he is drawn into close service. Adi. He then becomes responsible to the heart of all things, which, as far as humanity is at present concerned, heart of all things తో వీడికి అనుసంధానం దొరుకుతుంటుంది. వీడు సోల్ లెవెల్ వీడు వెళ్తున్న కొద్దీ హార్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ తో వీడు ఎలా లింకప్ అవుతాడు. ప్రకృతి మాత ఏం చెప్తోంది, లేదా వీడి చుట్టూతో ఉన్నటువంటి జంతువుల యొక్క హార్ట్ తోటి వీడు లింకప్ అవుతుంటాడు. ఇలా జరుగుతుంటాడు. యాజ్ ఫార్ అస్ హ్యూమానిటీ ఇస్ కన్సర్న్ ఈజ్ ది హైరార్కీ. ఈ హార్ట్ తోటి అనుసంధానం చెందడం అంటుండే వీడు చక్కగా ఆ గుణం అంటుండదు వచ్చేవాడికి. నెమ్మది వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతో అనుసంధానం చెందుతుంటాడు. నెమ్మదిగా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంకి కానీ ఏదైనా సరే ఒక పవిత్రమైనటువంటి స్థలం లేదా గురు పూజలు ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు చక్కగా అలా కళ్ళు మూసుకుని అలా కూర్చొని ప్రేయర్ చేస్తున్నప్పుడు కానీ అలా కూర్చుంటే నెమ్మదిగా వీడు హార్ట్ సెంటర్తో వీడు లింకప్ అయి ఉండడం అంటే జరిగినప్పుడు అంటే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ పరమగురువుల యొక్క ప్రజెన్స్ అని మనం ఏదైతే అంటామో డెఫినెట్గా వీడు అది ఫీల్ అవుతాడు. పరమగురువులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళ ప్రజెన్స్ ఉంది ఇక్కడ అని మనం నోటి చివరి మాట అనడం వేరు. వీడు డెఫినెట్గా వీడు ఫీల్ అయ్యి వీడు ఆ గురు పూజలు వీడు ఎంజాయ్ చేయడం వేరు. అది అది సిద్ధిస్తుంది. ఈ ఎంజాయ్స్ ఇట్. డెఫినెట్గా పరమగురువులు ఇక్కడికి వచ్చారు అంటుండే వీడు ఘంటాపదంగా వీడు చెప్పగలడు. వేరే వాడు చెప్పేది వేరు. ఉపన్యాసం నాబోటి వాడు ఏదో చెప్పేయచ్చు, అది వేరే విషయం. బట్ వీడు ఒక సాధకుడుగానే ఉండవచ్చు. వీడు ఒక హృదయ కేంద్రం చక్కగా విచ్చుకుని ఫ్యూజన్ అటువంటిది ఏర్పడి సోల్గా వీడు ఉంటున్న కొద్దీ వీడి చుట్టూతో ఉన్నటువంటి హార్ట్గా ఉంటున్నటువంటి హార్ట్ తోటి వీడు అనుసంధానం చెందిన ఇది అభ్యాసం చేసుకుంటూ ఉంటే పరమ గురువులతో వీడికి లింకప్ పెరిగిపోతుంది. మరి అక్కడికి వచ్చారంటే వీడు చక్కగా తెలిసిపోతుంది. వీడికి తెలుస్తుంది, గ్యారంటీగా తెలుస్తుంది. అది సిద్ధిస్తాను అది చెప్తున్నారు. దాంతో ఏమన్నారు, ఈజ్ అట్ ప్రజెంట్ కన్సర్న్ ఈజ్ ది హైరార్కీ అన్నారు. Humanity is at present concerned is the hierarchy. The heart of all things, which as far as humanity is at present concerned is the hierarchy. సో ఇటు చుట్టూ అంటుంటే యొక్క హైరార్కీ యొక్క ప్రజెన్స్ ఇక్కడ ఉంది అంటుంటే చక్కగా వాడు ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్. హీఈస్ డ్రాన్ ఇన్ టు క్లోజ్ సర్వీస్ రిలేషన్షిప్ విత్ హ్యుమానిటీ. హిస్ గ్రోయింగ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డ్యూ టు ది హార్ట్ యాక్టివిటీ లీడ్స్ హిమ్ టు సర్వ్ అండ్ వర్క్. హైరార్కీ తోటి హార్ట్ తోటి వాడు లింకప్ అవుతాడు. దాంతో హైరార్కీ లేదా మాస్టర్ లేదా ఆశ్రమం నుంచి వీడికి అందవలసినటువంటి సందేశములు విషయములు వీడికి అందుతూ ఉంటాయి. అదొకటి జరుగుతుంది. నెక్స్ట్ వీడు ఏం చేస్తాడు, వీడు జీవుల యొక్క హార్ట్ సెంటర్ తోటి వీడు అనుసంధానం అంటున్నది ఏర్పడిన తర్వాత నెక్స్ట్ వీడు హ్యుమానిటీ తోటి వీడు లింకప్ అవుతాడు. నెక్స్ట్ హ్యుమానిటీ తోటి లింకప్ అయినటువంటి వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ వీడి చుట్టూతో అంటే వాడికి ఏం చెయ్యాలి మనం అంటున్న భావం వీడు కలిగి వీడు చక్కగా భావంలో వీడు ఉంటూ ఉండడం అది జరుగుతుంది.
వాళ్ళకి ఏం సర్వీస్ చేయాలి, నేను ఎటువంటి సర్వీస్ చేస్తే వీళ్ళందరూ కూడా ఈవెన్చువల్లీ హీ టూ బికమ్స్ ది హార్ట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆర్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్, స్మాల్ at first but becoming worldwide as his spiritual power develops, and he thinks in terms of the group and of humanity. He thinks in terms of group and humanity గా వీడు పనిచేయడం అటువంటి జరుగుతుంది. అంటే నెమ్మదిగా మొదటి ఇద్దరితోటో ముగ్గురితోటో ప్రారంభం అవ్వచ్చు, రాను రాను అది అలా పెరగవచ్చు. అది చెప్తున్నాను. అంటే అది పెరగడానికి ఇక్కడ ఏమిటి కారణం? హృదయ కేంద్రమే కారణం. ఒక వైశాల్యం వీడిది ఎంతగా పెరుగుతోందంటే, హృదయ కేంద్రం ఎంతగా విచ్చుకుంటే అంత వైశాల్యం పెరుగుతుంది. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ విల్ ఇంక్రీజ్. వరల్డ్ వైడ్ వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి. అది చెప్తున్నాం. Develops, and he thinks in terms of the group and of humanity. These two relationships on his part are reciprocal. Thus, the love aspect of divinity becomes active in the three worlds, and the love is anchored on earth and takes the place of emotion, of desire, and of material aspects of feelings. Not that phrase. మెటీరియల్ ఆస్పెక్ట్స్ వీటిలో నుంచి నెమ్మదిగా నిధి సుఖమా, రాముని సన్నిధి సుఖమా అన్నటువంటి దాంట్లో వీటి వెళ్ళిపోతాయి. అంటే మెటీరియల్ థింగ్స్ ఆఫ్ డిజైర్స్ వీటిల్లోంచి నెమ్మదిగా అలా విడిపోయి చక్కగా వీడు దానిలోకి చేరతాడు. లవ్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీలోకి వీడు వెళ్ళిపోతాడు. బికమ్స్ యాక్టివ్ ఇన్ ద త్రీ వర్డ్స్. అది ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అన్నటువంటి యాక్టివిటీ వీటిలో అలా పెరిగిపోతుంది. సో దిస్ ఇస్ సెకండ్ పాయింట్. అగైన్ నౌ వీఆర్ గోయింగ్ టు ది సెవెంత్ పాయింట్. సో వీటిలో 2 యాక్టివిటీస్ జరుగుతాయని చెప్పారు కదా. అందులో ఫస్ట్ యాక్టివిటీనేమో వీడు సోల్ రే మాస్టర్ తోటి అనుసంధానం దొరకడం, అదే యాక్టివిటీ ఒకటి. సెకండ్ ఆస్పెక్ట్ ఏమిటి? వీడు వీడు హార్ట్ సెంటర్ చక్కగా విచ్చుకోవడం జరుగుతుండేటికి వీడు చుట్టూతో ఉన్నటువంటి హైరార్కీ తోటి వీడు లింకప్ జరుగుతుంది. హైరార్కీ తోటి ఒకటి. నెక్స్ట్ వీడికన్నా హ్యుమానిటీతో ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి సర్వీస్ చేస్తే వీళ్ళందరూ కూడా చక్కగా లాభం పొందుతారు, వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో వీళ్ళు జీవించుతారు అనేటువంటి భావం చక్కగా కలుగుతుంటుంది. ఈ రెండింటి యొక్క బెనిఫిట్స్ వీడికి హార్ట్ సెంటర్ విచ్చుకోవడం వీటిలో ఇది ఉంటుంది అనేటువంటిది మనం ఆర్గన్ ఆఫ్ ఫ్యూజన్ అనేటువంటి ఫంక్షనాలిటీలో ఈ 2 పాయింట్స్ మనకు చెప్పారు. నెక్స్ట్ అగైన్ సెవెంత్ పాయింట్. ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ బోత్ ది ఇండివిజువల్ అండ్ ది రేస్, ద ఇన్వర్టెడ్ హార్ట్ లోటస్ విత్ ఇట్స్ 12 petals reaches downwards towards the solar plexus center. This last center since Atlantean days has been reversed, and its petals are now reaching upwards towards the next center of the spine. The heart center, owing to the close mounting energies from the solar plexus center, which are seeking to escape from the prison of the lower regions through the process of transmutation. Heart center కిందకిగా ఉంటుంది. కిందకిగా ఉండేటికి దళములు ఎలా ఉంటాయి, ఇలా ఉంటుండేటికి ఇది సోలార్ ప్లెక్సస్ అంటే ఏంటి? మణిపూరక చక్రం దాకా వెళతాయి దళాలు. మణిపూరక చక్రం దాకా వెళ్ళేడికి నెమ్మదిగా మణిపూరక చక్రంలో యాక్టివిటీ అంటే జరిగేడికి అట్లాంటిక్ టైమ్స్లో నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పుడు కిందగా ఉండేది హార్ట్ సెంటర్, ఇది పద్మం. అది నెమ్మదిగా ఇది ఇలా తిరిగి ఇలా విచ్చుకోవడం అంటే చక్కగా జరుగుతుంది యాక్టివిటీ. అది జరుగుతుండడంలో వీడు ఏమవుతాడంటే, వీడు తన భావము అంటే ప్రేమ అనేటువంటిది ఒక ఫలానా కారణంగా ప్రేమించడం అటువంటి దాంట్లో నుంచి కారణం లేకుండా ప్రేమించగలడం అటువంటి దాంట్లో గురించి దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్మ్యుటేషన్. ఇప్పుడు ప్రేమ ఉంది, ఇప్పుడు ప్రేమ ఉంది. అప్పుడు ప్రేమ ఉండాలంటే కారణం ఉంటుంది, ఇప్పుడు ప్రేమ ఉండాలంటే కారణం లేకుండా వీడు ప్రేమిస్తాడు. అది జరుగుతుందని చెప్తున్నారు. Slowly mounting energies from the solar plexus center which are seeking to escape. సో ఎనర్జీస్ ఫ్రమ్ ది సోలార్ ప్లెక్సస్ సెంటర్ నుంచి నెమ్మదిగా అనాహతం చేరడం. దాని అన్నారు ప్రిజన్ ఆఫ్ ది లోవర్ రీజియన్స్ అన్నదా, ప్రిజన్స్ ఆఫ్ ది లోవర్. As a result, the heart center is beginning slowly to unfold and also to reverse itself. Heart center is beginning. అది హార్ట్ సెంటర్ చక్కగా వీటిలో పనిచేయబడుతుండడం అంటుండే దానికి క్షేమం ఇదంతా కూడా. The reversal of the lotus center is always brought about as the result of a dual action, the pushing from below and the pull from above. ఈ రెండు ఉంటుంటాయి ఇప్పుడు కూడా. పుషింగ్ ఫ్రమ్ బిలో అండ్ పుల్ ఫ్రమ్ అబోవ్ ఉంటుంది. అంటే వీడికి దీన్ని సాధనలో చక్కగా తెలుసుకోవచ్చు. అంటే రెండు జరుగుతుంటాయి. ఒకటి ఏంటి, హార్ట్ సెంటర్
ఇది దళం ఇలా కింద ఉండడానికి కింద నుంచి ఒక పుష్ అనేటువంటిది వస్తుంటుంది, పైనుంచి ఒక పుల్ అనేటువంటిది ఉంటుంది. రెండు కూడా ఒక కాయిన్లో టూ సైడ్స్, ఈ రెండు కూడా. ఒక డోర్కి ఎలా అయితే ఒకవైపు పుల్ ఒకవైపు పుష్ అని రాస్తారో, అలా ప్రతి వీటికి జరిగేటువంటి వీడి యొక్క సాధనలో ఈ రెండు ఉంటావు. అప్వర్డ్ నుంచి ఒక పుల్ ఉంటుంది, లోవర్ సైడ్ నుంచి ఒక పుష్ ఉంటుంది. ఇది ఉంటూ ఉండాలి ఎప్పుడు కూడా, ఇది ఉంటూ ఉంటుంది. అది దాని చేత వీడి యొక్క హృదయ కేంద్రాన్ని చక్కగా విచ్చుకోవడం అంటే జరుగుతుంది. అది ఇక్కడ ద రివర్సల్ ఆఫ్ ది హార్ట్ లోటస్ అండ్ ఇట్స్ అప్వర్డ్ అన్ఫోల్డింగ్ ఇస్ డ్యూ టు ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. దేని చేత ఇది రివర్సల్ ఆఫ్ ది హార్ట్ లోటస్ అండ్ ఇట్స్ అప్వర్డ్ అన్ఫోల్డింగ్, అది దేని చేత జరుగుతుంది అని చెప్తున్నారు. ద గ్రోయింగ్ పొటెన్సీ ఆఫ్ ది హైరార్కికల్ అప్రోచ్. హైరార్కికల్ అప్రోచ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుండడం చేత ఈ రివర్స్ అనేటువంటి జరుగుతుంది. అంటే ఏంటి హైరార్కికల్ అప్రోచ్ ఎక్కువగా ఉంటుండడం అంటే ఏంటంటే, మనం మన చుట్టూతో అటువంటి వాళ్ళతో ఒక చక్కటి సేవాభావంగా ఉంటుంటే వాళ్ళ యొక్క హృదయ కేంద్రం నెమ్మదిగా అప్పొట్టారు. వాళ్ళకు కూడా వీలైతే మనం కూడా ఏదైనా అన్నదానం చేద్దాం, మనం కూడా ఏదైనా ఒక మంచి పని చేద్దాం, లేదా వీళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులు మనం కూడా ఒక వాలంటీర్ అవుదాం. దట్ ఈస్ కాల్డ్ హైరార్కికల్ అప్రోచ్. వాళ్ళు ఎవరికి ఏం చెప్పరు, వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళు చేసుకుంటుంటే దాన్ని నెమ్మదిగా ఒక్కొక్కడు, ఇద్దరు, నలుగురు, 10 మంది, 100 మంది, 1,00,000 మంది ఇలా అట్రాక్ట్ అవుతుంటారు. వాళ్ళు ఎక్కడ కూడా ఏం చెప్పరు, చేయండి మీరు అందరూ అంటారు. వాడిని చూసి వీళ్ళు అలా అట్రాక్ట్ అవుతుంటారు. అది మార్గం ఎప్పుడు కూడా. ది సర్జింగ్ అప్వర్డ్స్ of the transmuted energies from below the diaphragm where the solar plexus is responsive to spiritual pull. So transmuted energies, that is called the spiritual pull అన్నారు. ఇది ఎప్పుడైతే ఈ ఎనర్జీస్ కింద నుంచి పైకి అందుంటాయో ఆ ఎనర్జీస్ చేత ఇది అప్వర్డ్ పుల్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి అంటున్నారు. ఈ దీంట్లో ఉంటుంది మనం వీడి యొక్క మణిపూరక చక్రంలో ఉంటుండే ఎనర్జీస్ వీడిని పైకి తోస్తుంటుంది. ఉదాహరణకి నీళ్ళు ఇలా పైకి చిమ్ముతున్నట్టుగా ఇలా వెళ్తుంది, ఫౌంటైన్ లాగా వెళ్ళేటికి ఏమవుతుంది, ఆ పైన ఉన్నటువంటి ఎనర్జీస్ వీడిని అప్వర్డ్ పుల్ చేస్తుంటాయి. ఈ నీరు ఏదైతే కింద నుంచి ఇలా పైకి వెళ్ళిందో ఆ పైకి వెళ్ళినటువంటి ఎనర్జీస్ ఈ పద్మాన్ని పైకి తిప్పుతుంటాయి. ఆ పైకి వెళ్ళినప్పుడు దానిలో ఉండేటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అది లోవర్గా ఉంటుండే దాన్ని పైకి తిప్పడానికి కారణంగా పనిచేస్తుంది. ఇస్ దట్ హియర్ మణిపూరకంలో ఉన్నటువంటి ఎనర్జీస్ పైకి షిఫ్ట్ అయ్యేటికి, పైకి ప్రొజెక్ట్ అయ్యేటికి, అక్కడికి చేరినటువంటి ఎనర్జీస్ ఈ దళాన్ని పైకి తిప్పుతున్నాయి. అది ఇక్కడ రహస్యం. ది గ్రోయింగ్ అండర్స్టాండింగ్ టు బై మ్యాన్ యాజ్ టు ది నేచర్ ఆఫ్ లవ్. అండర్స్టాండింగ్ బై మ్యాన్ యాజ్ టు ది నేచర్ ఆఫ్ లవ్. ఈ 5 పాయింట్స్ అన్నారు మెయిన్గా ముఖ్యం. ఈ 5 పాయింట్స్ చేత ఏ ర్యాపిడ్లీ ఎస్టాబ్లిషింగ్ సోల్ కాంటాక్ట్. ఒకటి హైరార్కికల్ అప్రోచ్ అంటే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ర్యాపిడ్లీ ఎస్టాబ్లిషింగ్ సోల్ కాంటాక్ట్. సోల్ కనెక్టివిటీ అటువంటిది ఎస్టాబ్లిష్ చేయబడుతుండడం అంటే ఒక భక్తి భావం, ఒక ప్రేమ భావం అటువంటిది విచ్చుకోవడానికి మనం కారణంగా ఉంటుంటే వాటిలో సోల్ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయితే ఈ అప్వర్డ్ పుల్ అటువంటిది స్టార్ట్ అయిపోతుంది. ర్యాపిడ్లీ ఎస్టాబ్లిషింగ్ సోల్ కాంటాక్ట్ ఒకటి ద రెస్పాన్స్ ఆఫ్ ది అన్ఫోల్డింగ్ హార్ట్ లోటస్ టు ద పుల్ ఆఫ్ ది మాస్టర్స్ ఆశ్రమం. మాస్టర్స్ ఆశ్రమం నుంచి ఒక పుల్ అనేటువంటిది పనిచేస్తుంది. అందు గురించి ఒక గురు పూజలని బోర్డు పెట్టాం అనుకో, అక్కడి నుంచి ఒక పుల్ అనేటువంటిది అందరికీ పనిచేస్తుంది. పలానా ఊర్లో గురు పూజలు ఉన్నాయి, వీలైతే మనం ఈ సంవత్సరం అయినా వెళ్దాం. ఊరు వాళ్ళు ఊరినే మనకు ఇన్విటేషన్ పంపించారు అంతే. వీళ్ళలో ఏమైంది, అక్కడి నుంచి ఒక పుల్ అనేటువంటిది స్టార్ట్ అయింది. మనం ఈ సంవత్సరం అయినా వెళ్ళాలి, ఇప్పుడు 4 ఏళ్ల నుంచి అనుకుంటున్నాం వెళ్ళట్లేదు, ఈ సంవత్సరం ఎలా వెళ్దాం అంటే నెమ్మదిగా ఒక పుల్లోకి వచ్చారు. నెమ్మదిగా ఆ పుల్ అలా పెరుగుతుంటుంది. అలా ఆశ్రమం నుంచి ఒక పుల్ అనేటువంటిది వస్తుంటుంది. అంటే మనకి సంబళ నుంచి వాటి నుంచి ఒక పుల్ అనేటువంటిది అలా పనిచేస్తుంది. దేర్ ఆర్ మేజర్ 7 ఆశ్రమ్స్. ఇవన్నీ మనం చదువుకున్నాం. 7 మైనర్ ఆశ్రమ్స్, 7 మేజర్ ఆశ్రమ్స్. ఏ కంట్రీస్లో ఎక్కడెక్కడ ఆశ్రమ్స్ ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏంటివన్నీ మనం చదువుకున్నాం. కాబట్టి ఈ ఆశ్రమ్స్ అనేటువంటివి ప్రధానంగా పనిచేస్తూ ఈ ఆశ్రమ్స్ ద్వారా పరమ గురువులు యొక్క యాక్టివిటీ అనేటువంటిది జీవులకు అందుతూ ఉంటుంది. సో అందుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఒక పుల్ అనేటువంటిది ఆశ్రమం నుంచి ఒక పుల్ అనేటువంటిది వస్తుంది. లేదా ఇంకా తేలికగా అర్థం చేసుకోవాలంటే కొండ మీద ఉన్నటువంటి యొక్క పుణ్యక్షేత్రాల నుంచి కొండ కింద ఉంటున్నటువంటి జీవుల మీద ఒక పుల్ అనేటువంటిది పనిచేస్తుంటుంది. ఇలా అనుకుంటే మనకు తేలిక ఉంటుంది విషయం.
కొండ మీద ఉన్నటువంటి దైవము లేదా అక్కడ ఉండేటువంటి ఎనర్జీస్ కింద ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి జీవులందరి మీద ఒక పుల్ అంటుండదు, అలా లాగుతుంది. అందుకని వీళ్ళందరూ కూడా కొండ మీద ఉన్నటువంటి దైవాన్ని దర్శించడానికి వీళ్ళందరూ కూడా కొండ ఎక్కుతారు. సో ఇదంతా కూడా వాళ్ళ యొక్క అనాథ చక్రం ఇచ్చుకోవడానికి ఇవన్నీ కూడా సహాయపడుతుంటాయి. అదొకటి ఆ మాస్టర్స్ ఆశ్రమం నుంచి ఉండేటువంటి పుల్ అదంతా కూడా. ద గ్రోయింగ్ అండర్స్టాండింగ్ బై మ్యాన్ is to the heart center, is to the nature of love. సో నేచర్ ఆఫ్ లవ్ అంటున్నది చక్కగా ఇచ్చుకోవడం అంటున్నది జరుగుతుంది. దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్, బట్ దీస్ ఆర్ ద వన్స్ యూ విల్ మస్ట్ ఈజీలీ అండర్స్టాండ్ if you will regard them as synthetic and not too literally. Until the year 1400 AD, the relation of the solar plexus center to the heart center might be pictorially expressed as indicated in the diagram. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ మనకు చూపిస్తున్నారు. ఇందులో ఏంటంటే కనుక ఎఫర్ట్ పుల్ అంటున్నది ఎలా జరుగుతుంది అంటుంటుంది అని చిన్నగా మనకి ఉంటుంది. ఇది మీకు నేను ఫోటో తీసి పెడతాను మీకు. ఈ పిక్చర్ మీకు 715 పేజీలో ఉంది ఇది. ఇందులో ఏంటంటే కనుక మనకి బేసిక్గా ఈ మూలాధార నుంచి సహస్రారం దాకా ఉన్నటువంటివి అన్నీ కూడా పద్మములుగా ఉన్నాయి. దానికి ఉండేటువంటి దళములు అక్కడ ఒక పిక్చర్ వేశారు. ఇక్కడ 4 దళములు, ఇక్కడ 8 దళములు, ఇక్కడ 12 దళములు అలా ఉంటాయి కదా, అది వేశారు మనకి ఇక్కడ. సో అలా సోలార్ ప్లెక్సస్ సెంటర్ వైపు ఈ అనాథ చక్రంగా ఉంటున్నటువంటి పద్మం తిరిగి ఉంటుంది అనమాట. దాని వైపుగా ఉంటుంది, ఇలా కిందకు ఉంటుంది. మిగిలిన పద్మములన్నీ పైకి ఉంటాయి. ఇలా ఆ ఒక్క పద్మం ఇలా సోలార్ ప్లెక్సస్ సెంటర్ వైపు ఇలా తిరిగి ఉంటుంది. అది మెయిన్గా ఇక్కడ రిప్రజెంట్ అవుతున్నటువంటిది అనమాట. సో ఆ పాయింట్స్ ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఇది 1400 AD దాకా ఈ సోలార్ ప్లెక్స్ సెంటర్కి ఇది బాగా, అంటే మెయిన్గా అట్లాంటిక్ టైమ్స్ అప్పుడంతా కూడా ఎక్కువగా జీవులు అనాథ చక్రం అంతా కూడా సోలార్ మణిపూరక చక్రంతో లింకప్ అయిపోయి ఉండేది. నెమ్మదిగా ఆ తర్వాత నుంచి జీవుల్లో సహజ ప్రేమభావం అంటుండే తెచ్చుకోవడం అంటుండే జరుగుతుంది. Finally, at the close of the great world cycle, when all the lotuses have reversed themselves, all will be opening and presenting free channels for the inflow and the transmission of the 3 major divine energies and that 4 lesser forces. So నెమ్మది జరుగుతుండేటికి ఏమవుతుంటుందంటే eventually at the close of the next root race, you will have the full expression of love and the lotuses up the spine will appear, all 5 of them differing only in the number of petals found in each. ఇవన్నీ కూడా పద్మములు అంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాథం, విశుద్ధి, ఆజ్ఞా సంస్కారం వేరు కదండి. సో ఈ 5 కూడా పరిపూర్ణంగా పైకి విచ్చుకొని ఉండి చక్కగా ఇవి పనిచేయడం అంటుంది. అందులోకి జీవులు నెక్స్ట్ రూట్ రేస్లోకి వచ్చినప్పుడు అది ఎక్కువగా మనం చూస్తూ ఉంటుంది మెయిన్గా. టు దిస్ కాన్స్టెంట్ మూమెంట్ ఆఫ్ ది సెంటర్స్ అండ్ టు ద కాన్స్టెంట్ ఇన్ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ వీ కెన్ ట్రేస్ much of the discomfort of humanity in its various bodies. It is the inability of the centers to respond or to unfold, which in many cases produces disease and difficulty. సో ఈ సెంటర్స్ ఇవి రెస్పాన్స్ చూపించట్లేదు అనుకోండి, అక్కడ డిసీజెస్, డిఫికల్టీస్ వస్తుంటాయి. ఈ సెంటర్స్ చక్కగా అందుతుంటే ఎనర్జీస్కి చక్కగా ఇవి రెస్పాండ్ అవ్వడం అంటే ఏంటంటే కిందగా ఉన్నటువంటి పద్మం పైగా తిరిగి చక్కగా విచ్చుకోవడం అంటే జరగడం. ఇది అలా జరగట్లేదంటే అక్కడ ఎనర్జీస్ లోకలైజ్ అయిపోయి అక్కడ డిసీజ్, డిస్టర్బెన్స్ వస్తుంటాయి అని చెప్తాం. ఈ పాయింట్స్ మనం గతంలో కూడా చెప్పుకున్నది. ఇట్ ఈస్ ది అన్బ్యాలెన్స్డ్ అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ది సెంటర్స్, their arrested development and their lack of response which creates a problem in other cases. It is their premature unfoldment and their overactivity which in other cases brings about danger. సో ఇవి ప్రాపర్గా అన్ఫోల్డ్ అవ్వబడటం అంటే చేయాలి మన బాడీలో. అంటే వీటి ఎందుకు
చక్కటిగా మంచి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు వీడి యొక్క సెంటర్స్ చక్కగా అన్ఫోల్డ్ అవ్వడానికి కావాల్సినటువంటి సాధన చేస్తారు. పరిపూర్ణమైనటువంటి ఆ, ఇది నాలెడ్జ్ లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే, వీడికి ఉదాహరణకి వీడు మూలాధారంలో ఉండడానికి స్వాదిష్టానం చేరాలి. అక్కడేవో మంత్రాలు బీజాలు ఇవేవో ఉచ్చరిస్తే నెమ్మది స్వాదిష్టానం చక్రం ఉంచుకుంటుంది. అక్కడ విచ్చుకొని అది పైకి పోయి దంతుందా, వీడికి ఎక్కడ పోయి దంతుంది ఏమిటి అనేటువంటి తెలుసుకోకపోతే ఇబ్బంది పడిపోతాం. అందు గురించి పెద్దలు మహానుభావులు ఇచ్చినటువంటి మార్గంలో వెళ్ళిపోవడం అంటే ఎప్పుడు సేఫ్. కానీ ఎవరో ఏదో చెప్పారు కదా అన్నటువంటిది మాత్రం ఎప్పుడూ మనం చేయకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటే ఒక మాట, ఇక్కడ దీని గురించి ఎక్కువ డిస్కషన్ అక్కర్లేదు. In other cases, it is their premature unfoldment and their overactivity which, in other cases, brings about danger. It is the failure of the physical mechanism to measure up to the inner unfoldment which causes as much trouble. Thus, again, you can see the complexity of the subject. The stage of theory is a simple one, except insofar as it sees forces in motion, which eventually leads to difficulty. థియరీగా చెప్పుకోవడం అంటున్నది ఈజీగానే, బట్ ప్రాక్టికల్గా దిగేటప్పటికి మనం దీన్ని హ్యాండిల్ చేయడం అంటుంటే చాలా హై ఎనర్జీస్ అనమాట. వాళ్ళు ఎనర్జీస్ని జాగ్రత్తగా ఛానలైజ్ చేయాలి. దాని గురించి మనం దీని ఎందుకు ఒక చక్కటి నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే వాళ్ళు చెప్పింది మనం చేయాలి. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. అంతే. ఈ సాధన గురించి అడిగితే ఆయన ఏదో చెప్పాడండి, ఏంటో ఆయన గురించి మందులు ఏమన్నాడండి అను, లేదా ఆయన గురించి ఓంకారం ఉచ్చరించమని, ఇలా మనం ఏదో భావాల్లో పడిపోయాం అనుకోండి, వీడు ఇబ్బంది పెట్టాడు. అది చెప్తా. The stage of reaction to response and of adjustment to the theory also institutes a cycle of intense difficulty and complexity, because it leads to a cycle of experiment and experience during which the disciple learns much and suffers much. Learns much, suffers much. మనకి లెర్నింగ్ తోటి పని లేదండి, బాగా తెలుసుకుంటాం. కారణం మనం ఇక్కడి నుంచి తిరుపతి వెళ్తున్నాం, వాడెవడి దగ్గర మన నాలెడ్జ్ ఇదంతా అది కాదండి. ఏ మెట్టు ఎప్పుడు ఎలా ఎక్కాలి, ఏ కొండ ఎప్పుడు ఎలా ఎక్కాలి, ఏ కొండ ఎక్కిన తర్వాత మనం కూర్చోవాలి, ఏ కొండ ఎక్కిన తర్వాత మనం మంచినీళ్ళు తాగాలి అంటుండేది మొత్తం నాలెడ్జ్ పెట్టుకున్నాడు. అది యూజ్ లేదు ఆ నాలెడ్జ్. ఒకటే చెప్పాలి, నువ్వు కొండ ఎక్కావా ఇది వరకు? అవును సార్, నేను ఇప్పటికి 10 సార్లు ఎక్కాను. నన్ను తీసుకెళ్ళగలవా? తీసుకెళ్ళ. అంతే, ఇంకా నాకేం చెప్పదు. వాడు వెంబడి అలా వెళ్ళిపోండి. వాడు ఎక్కడ కూర్చొని అక్కడ కూర్చొని, ఎక్కడ మంచినీళ్ళు ఇస్తే అక్కడ మంచినీళ్ళు తాగండి, అలా వెళ్ళిపోండి కొండ మీద. అంతే, అది కావాలి మనకి. నాలెడ్జ్ సంపాదించి ఇదంతా ఇది చేసి అది దానివల్ల ఏంటంటే మనం పొందేది చాలా తక్కువ. అందు గురించి ఈ సెంటర్స్ అన్నటువంటి చక్కగా విచ్చుకోవాలి. అంటే ఒక చక్కగా అది ఎలా విచ్చుకోవాలి అన్నటువంటి తెలిసినటువంటి గురువుతో వీడు సాధన అటువంటిది ఏర్పాటు అయినప్పుడు వీడికి అది అది చాలు, వీడికి అది చెప్తున్నాను. సో ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ విచ్ అది డేంజర్ అండ్ emancipation of spiritual experiences and suffers much. Then, as experience is gained, the stage of spiritual expression supervenes, and freedom from danger and emancipation from difficulty and liberation from disease take place. Simplicity is restored. ఎప్పుడైతే వీడు చక్కగా హయ్యర్ థింగ్స్లోకి వెళ్ళిపోతాడో అప్పుడు సింప్లిసిటీ ఇస్ రెస్టోర్డ్. అంతకుముందు అది ఇది వీటిలో అలా ఉండిపోతాం తెలియకుండా. నెమ్మది వీడు ఎప్పుడైతే ఈ సాధన అంటే దాంట్లో నుంచి నెమ్మది ఎప్పుడైతే కొండ మీదకి వెళ్ళిపోయాడో, ఆ కొండ మీద ఉన్నటువంటి దైవ దర్శనం అయిందో వీడికి, ఇంక ఈ నాలెడ్జ్ ఇదంతా అక్కర్లేదండి, ఒక్కటి చాలండి. అంటే ఈ నాలెడ్జ్ ఇదంతా కూడా మనకి ఎలా హెల్ప్ చేయాలంటే అంటే ఈ సెంటర్స్ గురించి మనం రోజు చదువుకుంటున్నాం. ఇది మనకి ఎలా హెల్ప్ చేయాలంటే, ఆయన అందు గురించి మీకు చూసారా, మెయిన్ ఇండికేటింగ్ పాయింట్స్ మనకి ఇచ్చారు. ఆర్గన్ ఆఫ్ ఫ్యూజన్ అన్నారు, ఇవి ప్రేమగా ఉంటూ ఉండండి అని చెప్పారు. అలా కుక్క సెంటర్ యొక్క ప్రధానమైన విషయాలు మనకి ఇచ్చారు. థైమస్ గ్లాండ్ యొక్క ఫంక్షనాలిటీ మనకి జరగాలని, అవన్నీ కూడా చక్కగా గుర్తుపెట్టుకుంటే చాలు. మిగిలిన దీని రంగు ఏమిటి, దీని రుచి ఏమిటి, దీనికి ఎన్ని దళాలు, ఏ దళం ఎప్పుడు విచ్చుకుంటే ఎలా తెలుస్తుంది మనకి, ఈ నాలెడ్జ్ లేదా ఏ దళం విచ్చుకోకపోతే మనకి ఏ డిసీజెస్ వస్తున్నాయి, ఈ డిసీజ్ వచ్చింది అంటే ఏంటి, ఏం చేయాలి, దీనివల్ల పెద్ద ఉపయోగం. డిసీజెస్ ఇవంటే ఏంటంటే బేసిక్గా వాటిలో ఎనర్జీస్ అంటే ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే డిసీజెస్ వస్తున్నాయి. ఇది తెలుసుకోండి.
సో ఎనర్జీస్ ఒక చోట కండెన్స్ అయిపోతే వాటి డిసీజెస్ వస్తున్నాయి. సో మనం కేషీట్ రాసుకుంటున్నప్పుడు నేను ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. కేషీట్ రాసుకుంటున్నప్పుడు ఒక పేషెంట్ది అదంతా కేషీట్ హోమియో పరంగా కేషీట్ అయిపోయినాడు, దాన్ని ఒక నిమిషం మూసేసాను, అయిపోయింది. నెక్స్ట్ మీరు ఇప్పుడు రావాల్సింది ఏంటంటే ఆ కేషీట్ ఒక వైట్ పేపర్ తీసుకొని వీడికి ఏ ఏ సెంటర్స్ సంబంధించినటువంటి డిసీజెస్ వీడిలో స్టార్ట్ అయ్యాయి అదొకటి రాసుకోండి చక్కగా. ఏదో మూలాధారం అనాహతం ఏదో రాసేస్తారు, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అయితే ఆ సెంటర్స్లో వీడికి ఎనర్జీస్ కండెన్స్ అయిపోయాయి, ఓకే. నెక్స్ట్ మీకు వాడికి చక్కటి అనుసంధానం దొరికితే వాడితో మాట్లాడండి. వాడు యొక్క స్పిరిచువల్ యాక్టివిటీ ఏమిటి ఇది వాడు ఏదో చెప్తారు. ఇగో ఇన్నిసార్లు గాలి పీలుస్తున్నా, ఎన్నిసార్లు గాలి వదులుతున్నాను, ఎన్నిసార్లు కుంభకం చేస్తున్నాను, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అనేది చెప్తాడు. నెమ్మదిగా మీ స్నేహభావం అంటుంది వాడితో పెంచి నెమ్మదిగా మీరు చెప్పాల్సింది ఏంటంటే అలా కాదు నాయన అని చెప్పాలి. మీకు ఎనర్జీ వీడికి ఇంకా మీకు కొంచెం మంచి ఇది ఏర్పడితే చక్కగా వాడికి సింపుల్గా టెర్మినాలజీలో వాడికి చక్కగా ఎనర్జీస్ అంటే నీ యొక్క వెన్నుపూసలో ఉన్నాయి. ఆ ఎనర్జీస్ ప్రాపర్గా ఛానలైజ్ అయిపోతే నీకు జబ్బులు చాలా వరకు అలా తగ్గిపోతాయి. ఎనర్జీస్ ఛానలైజ్ అవ్వాలంటే చక్కగా నువ్వు కళ్ళు మూసుకుని అలా ఓంకారం ఉచ్చరించు. నేను చెప్పింది ఒక నెల రోజులు చెయ్యి అంతే. దీన్ని నువ్వు నాకు ఫీజు ఎక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, దీనివల్ల నువ్వు నష్టపోయేది ఏమీ లేదు. చక్కగా కన్నులు మూసుకుని రోజు ఒక నిర్ణీత సమయం పెట్టుకుని ఆ సమయానికి ఓంకారం అలా ఉచ్చరించు. నువ్వు చేసేటువంటి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కొన్నాళ్ళు మానేసి నేను చెప్పినటువంటి చేయడు అన్నటువంటి చెప్పండి. వాడు చక్కగా విని ఆచరించాడు అనుకో, డెఫినెట్గా మీకు 100% వాడు డెఫినెట్గా ఇంతకుముందు కన్నా బెటర్నెస్ అంటే వాడి లైఫ్లో చూస్తాడు. చూసిన తర్వాత నెక్స్ట్ మీరు వాడికి ఏం చెప్పాలంటే కలర్ ఆస్పెక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయండి వాడికి. ఈ కలర్కి సంబంధించినటువంటి నీ గురువు ఫోటోనే పెట్టుకో. నాకు ఏ గురువు పెట్టుకున్నానంటే నాకు సంబంధం లేదు, నా గురువు పెట్టుకోమని నేను చెప్పను. నీకు పెట్టుకోవాలని పెట్టుకో లేదా మానేసి, అదేం పెద్ద పాయింట్ కాదు. ఈ కలర్కి సంబంధించినటువంటి దాన్ని నీ ఓంకారం ఉచ్చరించేటప్పుడు ఒకసారి చూసుకో. చూసుకుని కన్నులు మూసుకుని ఆ కలర్ని ధ్యానం చేయి. ఓంకారం ఉచ్చరిస్తున్నప్పుడు ఆ కలర్ని అలా ధ్యానం చేయి అన్నటువంటిది. కలర్ ఒక ఆస్పెక్ట్ వాడికి ఇంట్రొడ్యూస్ చేయండి. నెంబర్ ఆస్పెక్ట్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేయండి. కలరు నెంబరు ఈ రెండు మీరు ఇంట్రొడ్యూస్ చేశారంటే వాడికి ప్లస్ ఈ మెడిటేషన్ అద్భుతమైనటువంటి ఇది చేసిన వాడు అందరం చక్కగా ఆ సెంటర్స్లో నుంచి ఎనర్జీస్ అలా ఊర్ధముఖంగా అలా ప్రయాణిస్తాయి. ఈ సాధన వాడు ఎన్నాళ్ళు అలా చేసుకుంటూ వెళ్తాడో అంత బాగుంటాయి. మిగిలిన రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి.